ఊరు తెలీదు, పేరు తెలీదు. కొత్త వాళ్ళకైతే ఎక్కడికి వెళ్లాలో తెలీదు. ఏ ఏరియాలోనూ బస్ స్టాప్ పై బోర్డు కనిపించదు. కనీసం నిలువ నీడ కూడా లేకుండా గంటలకి గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. బస్ షెల్టర్లు నిర్మించేందుకు ప్లాన్ చేసిన అధికారుల లెక్కలు అలాగే ఉండిపోయాయి. సిటీలోని సగం బస్ స్టాప్లకి షెల్టర్లు లేని పరిస్థితి. బస్ ఎక్కి వెళ్లాలంటే ఓ గొడుగు పట్టుకెళ్ళండి, లేదంటే కష్టం. వర్షం రావచ్చు, రాకపోవచ్చు. వచ్చేది ఎండాకాలం కావచ్చు, చేతిలో మాత్రం గొడుగు తీసుకెళ్ళండి, లేదంటే తిప్పలు తప్పవు. సిటీలోని చాలా బస్ స్టాపుల్లో షెల్టర్లు కనిపించవు. ఇలా 100 మంది ఉన్నా ఎండలో నిలబడాల్సిందే. వానొస్తే కూడా అంతే, తడిసిపోక తప్పేది లేదు. వెంటనే బస్ దొరికితే ఓకే, కానీ ఛాన్సే లేదు. ఒకవేళ బస్ వచ్చిందనుకుందాం, ఈ రష్ లో ముందుగా వచ్చిన బస్ నే ఎక్కి వెళ్లడం వీలు కాదు. తర్వాత బస్ అంటూ ఎదురు చూడాలి. పోటీ పడి ఎక్కే ఓపిక లేకుంటే ఒక్క బస్ స్టాప్ లోనే గంట పట్టొచ్చు, ఓ పావు గంట ఎక్కువ కావచ్చు. సో ఎండాకాలంలో కూడా గొడుగుంటే గుడ్. వర్షాకాలం అయితే ఇక అంతే. ఉద్యోగుల నుంచి ఊళ్ళెళ్లే వాళ్ళ వరకు ఇలా రెడీ అయి వస్తుంటారు. అలా ఓ చినుకు పడితే అది మన మీదే పడుతుంది. షెల్టర్ కాపాడుతుంది కదా అనుకోవడం వేస్ట్. ఎందుకంటే వాన వస్తే ఈ షెల్టర్లలో తడవకుండా ఎంతమంది ఉండగలరు? ఇరుక్కుని నిలబడ్డా ఓ 5-6. మిగతా వాళ్లంతా తడిచి వెళ్లాల్సిందే. ఆఫీసులకెళ్లే టైంలో తడిచి వెళ్తే ఆ ఇరిటేషన్ వేరే ఉంటుంది. రోజంతా వర్క్ పై ఎఫెక్ట్ పడొచ్చు. వేలకి వేలు పోసి కొనుక్కున్న ఫోన్లు తడవచ్చు. ఇంపార్టెంట్ ఫైల్స్ గట్రా ఉంటే ముద్దవచ్చు. ఇక బస్ స్టాపుల్లో నిలబడితే కాళ్ల నొప్పులు కామన్. మనని గమ్యానికి చేర్చే బస్ వచ్చే వరకు వెయిట్ చేయాలంటే కాళ్లు పీక్కురాక ఏముంటుంది? బస్ స్టాపుల్లో కుర్చీలుండవు, అవి 4గురికి మాత్రమే. ఆఫీసులకెళ్లే టైంలో అయితే కొన్ని బస్ స్టాపుల్లో నిలబడ్డానికి కూడా చోటుండని పరిస్థితి కనిపిస్తోంది. గ్రేటర్ ఏరియాలో మొత్తం 2800 బస్ స్టాప్లు ఉండాలని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న సంఖ్య 1928. అంచనాలు అవసరానికి తగ్గట్లయితే వీటి సంఖ్య పెరగాలి. కానీ ఈ బస్ స్టాపుల్లో షెల్టర్లుంది మాత్రం 897 బస్ స్టాప్లకి మాత్రమే. 1000కి బస్ స్టాపుల్లో నిలువ నీడ దొరకదు. ఇక ఎక్కడా ఏ స్టాప్ లోనూ వివరాలుండవు, ఎక్కడా బోర్డు కనిపించదు. సిటీకి కొత్తగా వచ్చిన వారు ఊరంతా తిరగాలంటే పిచ్చి లేవాల్సిందే. అర్జెంట్ పని ఉంటే అంతే. కాస్త తెలిసి తెలియని వారికైతే ఏ దారి తెలియక అందర్నీ బతిమాలుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. సిటీలో అడ్రస్ తెలుసుకోవడం అంటే ఆషామాషి కాదు. ఇటు జిహెచ్ఎంసీ, అటు సర్కార్ ఎవరు పట్టించుకోకపోవడంతో జనం ఇలా తిప్పలు పడుతున్నారు. సీటు దొరికినా దొరక్కున్నా ఇలా వేలాడి వెళ్లినా టికెట్ బాదుడు మాత్రం అదే. ఆటో లెక్కాలంటే ఆ లెక్కలు వేరే ఉంటాయి. అందుకే చేసేదేమీ లేని సామాన్యుడు ఇలా ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, చిన్నపాటి ఓ ఫైట్ చేస్తూ వెళ్తుంటారు. వేరే దారి లేక అడ్జస్ట్ అవుతున్నారు.